హైతో కేలియే. మీరు ఇలా ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ ఒక వెర్బ్ని పెట్టుకోండి, ఆ వెర్బ్ తర్వాత ఇది పెట్టుకోండి. देखना హైతో, खाना హైతో, सीखना హైతో, ఓకే, समझना హైతో, बात करना హైతో, రైట్. ఈ విధంగా మీరు ఒక్కొక్క క్రియను తీసుకొని హైతో ప్రాక్టీస్ చేయండి. అంటే నేర్చుకోవాలంటే, వెళ్ళాలంటే, రావాలంటే, చూడాలంటే, చెయ్యాలంటే, పిలవాలంటే, ఓకే, ఇలా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిథున్ హిందీ ట్యూటోరియల్. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? చాలా రోజుల తర్వాత మళ్ళా రికార్డింగ్ వీడియో అప్లోడ్ చేయబోతున్నాము. ఇంత గ్యాప్ ఎందుకు వచ్చిందంటే ఆన్లైన్ క్లాసెస్లో కొంచెం బిజీ అయిపోయాము, మా స్టాఫ్ మేము. అందుకొరకు వీడియోస్ అప్లోడ్ చేయలేదు. ఇక ముందు నుంచి అప్లోడ్ చేస్తానికి ప్రయత్నిస్తాం. ఓకే, రైట్. ఈరోజు క్లాస్ ఏంటి అంటే రాజ్ కుమార్ అనే ఒక ఐడి నుంచి మనకి ఒక వ్యక్తి కామెంటు ఈ విధంగా చేశాడు. ఈ కామెంట్లు ఏదైతే ఉందో నేను ఇక్కడ రాయడం జరిగింది ఇప్పుడు, ఓకేనా? ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాము. అదే రాసిన టాపిక్ ఏంటి అంటే తినాలంటే తినడానికి, నేర్చుకోవాలంటే నేర్చుకోవడానికి, వెళ్ళాలంటే వెళ్ళడానికి, రావాలంటే రావడానికి, చూడాలంటే చూడడానికి, ఇలాంటి వాక్యాలని మనం హిందీలో ఎలా నేర్చుకోవాలి, ఓకేనా అనేది అడగడం జరిగింది. ఇప్పుడు చూడండి, నేను మీకు హిందీ నేర్పట్లేదు, హిందీలో మెథడ్ నేర్పుతున్నాను ఇక్కడ, ఓకేనా? జాగ్రత్తగా చూడండి. మెథడ్ ఏంది అంటే చిన్నదే, ఇక 2 పదాలే నేర్పుతాను. ఒకటి హైతో, సెకండ్ వచ్చేసి కేలియే, రైట్? కేలియే ఏంటిది? ఇది హైతో కేలియే. ఇక్కడ చూడండి, ఇది ఒక మెథడ్. అన్నీ కూడా ఇక్కడ రాసిన అన్నీ కూడా ఈ మెథడ్ను ఫాలో అవుతాయి. చూడండి, తినాలంటే, తినాలి ఫస్ట్. అసలు తినాలి అంటే ఏంటిది? అసలు తినటం అంటే ఏంటిది? తినాలి కన్నా ముందు తినటం. తినటం అంటే అది ఒక వెర్బ్, అదొక క్రియ. తినటం అంటే ఏంటి హిందీలో? మరి కానా, ఓకే? ఏంటిది? కానా, రైట్. మరి కానా హైతో, దీని అర్థం ఏంటిది? తినాలంటే. మరి తినడానికి, తినటం కూడా మరి వెర్బే కదా, క్రియనే కదా, అదొకటి కదా. దాన్ని ఏమంటారు? దాన్ని కూడా ఖానే అంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి నిలోగీత ఇక్కడికి వచ్చే వరకు అలా పైకి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది నేను చెప్తా. ఇది కానా హైతో, తినాలంటే. ఇది కానే కెలియే, తినడానికి లేదా తినడం కొరకు అనే మీనింగ్ వస్తుంది, రైట్? ఇప్పుడు చూడండి, మరి అన్నం తినడానికి లేదా అన్నం తినాలంటే, అన్నం తినాలంటే అన్నం ఏమంటారు మామూలుగా? చావల్ కానీ బాత్ కానీ అంటారు. ఇప్పుడు చావల్ని కొన్నిసార్లు బియ్యంగానే తీసుకుంటాం, కొన్నిసార్లు అన్నం కానీ తీసుకుంటాం, రైట్? ఒకవేళ ఇప్పుడు అన్నం కానీ తీసుకుంటాం. అన్నం తినాలంటే ఇది కూడా చావల్. అన్నం తినడానికి లేదా అన్నం తినడం కొరకు. అయిపోయిందా? ఇక్కడ ఏముంది? హైతోని స్టార్ట్ చేసినాం. లంటే కేలియే అంటే దానికి. మరి లంటే దానికి అంటే ఏంటిది? ఇక్కడ లంటే ఉంది, ఇక్కడ దానికి అనేది ఉంది. అంటే మెయిన్ వెర్బ్ ఏంది ఇక్కడ? తినటం. అందుకే తినాలంటే తినడానికి. మరి ఏం తినడానికి? అన్నం తినడానికి, ఓకే? మరి దీనికన్నా ముందు ఏం రాసుకోవచ్చు? ఒకవేళ ఆప్ రాయండి మీరు, ఇక్కడ కూడా ఆప్ రాయండి, రైట్? మీరు అన్నం తినాలంటే, మీరు అన్నం తినడానికి, ఓకేనా? ఒక వాక్యం ఏర్పడిందిగా. దీన్ని ఇంకా లెంతీగా చేయొచ్చు. చూడండి, మీరు అన్నం తినాలంటే మా ఇంటికి రండి, ఓకేనా? మేరే గర్ ఆయియే. అయిపోయిందా వర్డ్? మేరా గర్, మేరే గర్ ఆయియే. మీరు అన్నం తినాలంటే మా ఇంటికి రండి. మీరు అన్నం తినడానికి సేమ్ మేరే గర్ ఆయియే, ఓకే? నా యొక్క ఇంటికి రండి అంటే మీరు అన్నం తినాలంటే మా ఇంటికి రండి, మీరు అన్నం తినడం కొరకు లేదా తినడానికి మా ఇంటికి రండి. ఒకవేళ
నేర్చుకోవాలంటే నేర్చుకోవడానికి. అసలు నేర్చుకోవడం అంటే ఏంటిది? ఫస్ట్ మెయిన్ వెర్బ్ ఏంది ఇక్కడ? సీక్నా. ఇక్కడ చూడండి, కానా తీసేస్తున్నా ఇక్కడ, రైట్? ఇది కూడా తీసేస్తున్నా. ఇప్పుడు నేర్చుకోవటం మెయిన్ వెర్బ్. నేర్చుకోవటం అంటే ఏంటిది ఇక్కడ? ఓకేనా? సీక్నా, రైట్? ఏంటిది? సీక్నా. మీరు सीखना है तो, సారీ ఇక్కడ सीखना కాదు, सीखना కాస్త ఏమైంది सीखने. आप सीखना है तो मेरा घर आइए. మీరు నేర్చుకోవాలంటే, ఇంత ముందు తినాలంటే, ఎందుకు తినాలంటే అక్కడ వెర్బ్ అనేది క్రియ అనేది తినటం, ఇక్కడ ఏంటిది? నేర్చుకోవడం. కాబట్టి మీరు నేర్చుకోవాలంటే మా ఇంటికి రండి. మీరు నేర్చుకోవడానికి లేదా మీరు నేర్చుకోవడం కొరకు మా ఇంటికి రండి. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా? కోవడానికి అంటే కేలియే. కోవడానికి మనం ఇంకో విధంగా ఏం చెప్తాం తెలుగులో? ఇక్కడ కొరకు, నేర్చుకోవడానికి లేదా నేర్చుకోవడం కొరకు. ఓకేనా? అందుకే ఇక్కడ ఆప్ సీక్నే కేలియే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. కొరకు అనేది వచ్చిందా కోవడానికి, కానీ కొరకు వస్తే నే వస్తుంది వెర్బు పైన, ఇలా మాత్రం ఇలా ఇవ్వాలి. అదే ఇక్కడ నేర్చుకోవాలంటే వచ్చింది అనుకోండి, యాజ్ గా వెర్బు ఇవ్వాలి. యాక్చువల్గా మనము సెంటెన్స్ ఫామ్ చేసేటప్పుడు చాలాసార్లు నేను ఏమని చెప్పానంటే, ఒక వెర్బ్ ని తీసుకున్నప్పుడు లాస్ట్ ఏదైతే ఈ డిజిట్ ఉందో, ఇది ఉందో, ఈ అక్షరాన్ని తీసేస్తాం మనం యాక్చువల్గా ఒక సెంటెన్స్ ఫామ్ చేసేటప్పుడు టెన్సెస్ లో. ఇక్కడ అలా కాదు, వెర్బ్ను వెర్బ్ లాగానే ఉంటున్నాం, క్రియని క్రియ లాగానే ఉంచుతున్నాము. ఓకేనా? అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా? ఆప్ సీక్నా హై తో మేరే ఘర్ ఆయియే. మీరు నేర్చుకోవాలంటే మా ఇంటికి రండి. మీరు నేర్చుకోవడం కొరకు లేదా మీరు నేర్చుకోవడానికి మా ఇంటికి రండి. ఒకవేళ వెళ్ళాలంటే వెళ్ళడానికి, ఇక్కడ మెయిన్ గా వెర్బ్ ఏముంది? వెళ్ళటం. వెళ్ళటం అంటే ఏంటిది? జానా. ఇక్కడ సేమ్ పెట్టండి. ఏం పెడుతున్నారు ఇక్కడ? జానా, రైట్? ఇక్కడ జానే, జానా, జానే. ఇప్పుడు అండి, ఆప్ జానా హై తో మేరే ఘర్ ఆయియే. మీరు వెళ్ళాలంటే మా ఇంటికి రండి. లేదా ఇక్కడ సరైన సెంటెన్స్ రావట్లేదు అనుకోండి, మీరు వెళ్ళాలంటే నన్ను అడగండి. నన్ను అడగండి అంటే ముజ్సే పూచియే. ఓకేనా? రైట్? మీరు వెళ్ళాలంటే నన్ను అడగండి అంటే నాతో అడగండి. అంటే ముజ్సే అంటే నాతో వస్తుంది, రెండు కలిపితే. ఓకేనా? ముజ్సే పూచియే. పూచి అంటే అడగండి. ఎవరితో అడగాలి? నాతో, రైట్? ఆప్ జానే కే లియే ముజ్సే పూచియే. మీరు వెళ్ళడం కొరకు నన్ను అడగండి, రైట్? ఒకవేళ రావాలంటే, రావాలి అంటే ఏంటిది? రావటం అంటే ఏంటిది? ఫస్ట్ రావటం అంటే ఆనా, రైట్? మరి ఇక్కడ ఏమొస్తుంది? ఆనా కాస్త ఆనే అవుతుంది. ఆప్ ఆనా హై తో ముజ్సే పూచియే. ఆప్ ఆనే కే లియే ముజ్సే పూచియే, రైట్? ఏది? రావాలంటే, రావటం ఆనా కదా. మరి చూడాలంటే, చూడటం ఏముంది? దేఖ్నా. देखना है तो, ఓకే? ఆప్ देखना है तो మీరు చూడాలంటే ముజ్సే పూచియే, నన్ను అడగండి. ఇక్కడ ఏమొస్తుంది? ఆప్ देखने के लिए. ఓకే, రైట్? ఇక్కడ देखना వచ్చింది, ఇక్కడ देखने వచ్చింది. ఆప్ देखने के लिए ముజ్సే పూచియే. మీరు చూడాలంటే లేదా మీరు చూడడానికి లేదా మీరు చూడడం కొరకు నన్ను అడగండి. ఓకేనా? ఇలా అంటే ఇక్కడ మెయిన్ ఏంటిది? ఈ వాక్యంలో ఈ క్రియ ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకేనా? ఇక్కడ నేను ఏం రాశాను? తినాలంటే ఖానా రాశాను, నేర్చుకోవాలంటే సీక్నా రాశాను, వెళ్ళాలంటే జానా రాశాను, రావాలంటే ఆనా రాశాను, చూడాలంటే దేఖ్నా రాశాను, నవ్వాలంటే హస్నా రాయండి. ఓకే? నేర్చుకోవడం ఆల్రెడీ రాశాను, సీక్నా అంటే ఇలా. అర్థమవుతుందా? ఏం లేదు, ఒక వెర్బ్ ఏదైతే ఉందో ఈ హైతో ముందు వెర్బును రాయాలి, ఇక్కడ కేలియే ముందు వెర్బును రాయాలి. ఇక్కడ దేఖ్నా వస్తే దేఖ్నే, ఖానా వస్తే కానే, ఓకే? తర్వాత జానా వస్తే జానే, ఆనా వస్తే ఆనే. ఓకేనా? ఇక్కడ రిమైనింగ్ లాస్ట్ లో ఏదైనా రాసుకోవచ్చు మీరు ఇక్కడ. ఓకేనా? మెయిన్ స్ట్రక్చర్ మాత్రం ఇది. ఇప్పుడు మీరు పెట్టుకోండి ఇక్కడ, లేదా తుమ్ పెట్టుకోండి. తుమ్ ఆనా హై తో, తుమ్ జానా హై తో, ఓకే? ఇక తుమ్ జానే కే లియే, తుమ్ ఆనే కే లియే, తుమ్ సీఖనే కే లియే, ఓకే? తుమ్ దేఖ్నే కే లియే, తుమ్ హస్నే కే లియే, అంటే ఇలా ఏదైనా పెట్టుకోవచ్చు. అర్థమైందా? ఇది
మెయిన్ థీమ్ అనమాట. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇక్కడ ఒక సబ్జెక్టు వస్తుంది, మెయిన్ వెర్బ్ వస్తుంది. ఈ వెర్బ్ ఏ విధంగా రాయాలనేది ఇక్కడ నేర్పించాము. అయితే ఈ ఐతో అంటే ఏంటిదంటే లంటే అనే అర్థం వస్తుంది. ఓకేనా, ఇక్కడ దానికి లేదా కొరకు, రైట్. ఐతో కేలియే మీరు ఇలా ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ ఒక వెర్బ్ని పెట్టుకోండి, ఆ వెర్బ్ తర్వాత ఇది పెట్టుకోండి. देखना ఐతో, खाना ఐతో, सीखना ఐతో, ఓకే, समझना ఐతో, बात करना ఐతో, రైట్. ఈ విధంగా మీరు ఒక్కొక్క క్రియను తీసుకొని ఐతో ప్రాక్టీస్ చేయండి. అంటే నేర్చుకోవాలంటే, వెళ్ళాలంటే, రావాలంటే, చూడాలంటే, చెయ్యాలంటే, పిలవాలంటే, ఓకే, ఇలా సేమ్ ఇక్కడ కూడా అంతే. ఆ వెర్బుని పెట్టుకోండి, రావడం కొరకు, చూడడం కొరకు, చేయడం కొరకు, మాట్లాడడం కొరకు, నవ్వడం కొరకు, తినడం కొరకు, ఓకే, ఇలా ఇక్కడ ఆ వెర్బుని పెట్టుకొని వచ్చేసాను. ఓకేనా, సింపుల్ ఇది అంతే. ఇందులోనే మీకు ఇంకొక కొత్త పదాన్ని పరిచయం చేస్తాను. ఇక్కడ చూడండి, మత్ లేదా నహి, రైట్. మత్ లేదా నహి. ఈ మత్ నహి అనేది ఎప్పుడు వాడతాం చూడండి. అంటే తెలుగులో నిరాకరణ, ఇంగ్లీష్లో అయితే నాట్ అని వాడతాం కదా. ఓకేనా, నిరాకరణకు సంబంధించినటువంటి ఏదైతే ఒక వర్డ్ ఉందో అదే హిందీలో మత్ లేదా నహి. ఇప్పుడు చూడండి దీన్ని ఎలా వాడతాము. తినాలంటే తినడానికి, అంటే మీరు తినాలంటే అంటే రాస్తే చూడండి, ఆప్ खाना है तो खाइए, आप खाना है तो खाइए, आप नहीं खाना है तो చూడండి, नहीं खाना है तो मत खाइए. ఇక్కడ చూడండి ఎలా వచ్చిందో. ఆప్ తమరు, ఖానా హైతో తినాలంటే, మీరు తినాలంటే తినండి, మీరు తినకూడదంటే తినకండి. ఇక్కడ చూసారా మత్ వచ్చింది. ఇది కాయి అంటే తినండి, మరి తినండి ఇక్కడ పెట్టాం కదా, దీని ముందు పెడితే తినకండి అవుతుంది. ఇక్కడ చూడండి, చూడకండి, వెళ్ళండి, వెళ్ళకండి అంటే జాయియే వెళ్ళండి, మత్ జాయియే వెళ్ళకండి, సీకియే నేర్చుకోండి, మత్ సీకియే నేర్చుకోకండి. ఓకేనా, ఆయ్యే రండి, మత్ ఆయ్యే రావద్దండి. అంటే ఇక్కడ ఏదైతే వెర్బ్ ఉందో దీని ముందు మత్ పెడితే నిరాకరించినట్టు. ఓకే రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ హైతోనే ఉంది, ఇక్కడ హైతోనే ఉంది. అంటే దీని అర్థం ఏంది, లంటే ఏంటిది, తినాలంటే. చూడండి, మీరు తినాలంటే, మీరు తినకూడదంటే. తినకూడదంటే ఇది ఎందుకు నెగిటివ్ అయిపోయింది, ఈ వెర్బు ముందు ఇక్కడ నహి వచ్చింది, ఇక్కడ వెర్బు ముందు ఓకేనా కాయి అంటే తినటం కదా, దీని ముందు ఇక్కడ మత్ వచ్చింది. ఓకేనా, అంటే ఇక్కడ ఇది మెయిన్ వెర్బు. ఓకేనా, ఇది కాదు. ఓకేనా, ఈ మెయిన్ వెర్బు ముందు నహి వచ్చింది. చూడండి, ఆప్ నహి ఖానా హైతో, మీరు తినకూడదు అనుకుంటే, మీరు తినకూడదు అనుకుంటే తినకండి. మీరు తినాలంటే తినండి, మీరు తినకూడదు అనుకుంటే తినకండి. తినకూడదు అని ఎందుకు అంటున్నాము, నహి వచ్చింది. తినొద్దు అని ఎందుకు చెప్తున్నాం, మత్ వచ్చింది. అందుకే ఇక్కడ నహి అంటే నిరాకరణ. ఓకేనా, మత్ ఆబ్లిక్ నహి. ఓకేనా, ఇక్కడ ఈ విధంగా వాడతాము. ఇంకొకటి, ఇప్పుడు తినాలంటే తినడానికి, ఇంకోటి చూడండి, తినడానికి అంటే కేలి అన్నాం కదా. చూడండి, आप खाने के लिए आइए, మీరు తినడానికి రండి. ఇక్కడ చూడండి, आप खाने के लिए मत आइए, రైట్. చూడండి, మీరు
తినడం కొరకు లేదా తినడానికి రండి, మీరు తినడానికి రావద్దండి, రాకండి అంటున్నాము. ఎందుకు? ఇక్కడ ఆయి అంటే రండి, మత్ ఆయి అంటే రాకండి, రావద్దండి, నిరాకరిస్తున్నాం. ఇక్కడ రావద్దని చెప్తున్నాం, అర్థమైందా? మత్ పెడితే నిరాకరించినప్పుడు. కాయే తినండి, మత్ కాయే తినొద్దండి, లిఖియే రాయండి, మత్ లిఖియే రాయొద్దండి లేదా రాయకండి అని, అర్థమైందా? ఆప్ కానేకే లియే ఆయియే, మీరు తినడానికి రండి, మీరు తినడానికి, కానేకే లియే సేమ్ చూడండి, ఆప్ కానేకే లియే, ఆప్ కానేకే లియే. ఓకేనా? ఇక్కడ ఏం మారుతుంది? రండి, రావద్దండి. జస్ట్ లాస్ట్ లో ఈ సింపుల్ గా ఇది ఒక మత్ వచ్చి యాడ్ కావడం వల్ల దీని ఆ మీనింగ్ మొత్తం మారిపోతుంది. చూసిరా దీనికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో ఇక్కడ. ఓకే ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నాను. ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్టుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్లో ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి. ఆ వీడియోస్ కనుక మీరు ముందే నోటిఫికేషన్ రూపంలో పొందాలంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.